హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. ఇప్పుడు మన క్లినిక్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. యాక్చువల్లీ అన్నదమ్ములు ఇద్దరికి కూడా కొంచెం డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. బట్ ఇద్దరికి కూడా ఒక 2 months బ్యాక్ రవి బిడే డైట్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సేమ్ అదే డైట్ని, ఆ ప్రోటోకాల్ని వాళ్ళు ఫాలో అవడం జరిగింది. ఇద్దరు ఇష్యూస్ కూడా చాలా చాలా బాగా రికవర్ అయినాయి. ఇప్పుడు మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము ఏంటనేది. నేను ఇది బ్రదర్స్ ఇద్దరిలో ఒక ఆయన సిమ్టమ్స్ ఏంటో కొంచెం చెప్తాను. అదేంటంటే ఆయనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేది అండ్ చాలా వీక్గా ఉండేవారు అండ్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉండేవి అండ్ సైనస్ ఇష్యూస్ కూడా ఉండేవి, హెయిర్ ఫాల్ ఉండేవి. సో ఇవి ఒక ఆయన ఇష్యూస్. ఆ ఇష్యూస్ ఎంతవరకు తగ్గినాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలా తగ్గినాయి, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు చాలా సెట్ అయింది సార్. ఇంతకుముందు జాయింట్స్ పెయిన్స్ ఉండేవి, నడవలేకపోయాను. మామూలుగా కూర్చున్నా సరే లేకపోతే పెయిన్స్ ఉండేవి. పెన్ను తీసుకొని రాసుకుందామన్నా, ప్రాక్టీస్ చేద్దామన్నా, అసలు చదువుకుందామన్నా కానీ విపరీతమైన యాంగ్జైటీ ఉండేది, పెయిన్స్ ఉండేవి, ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు చాలా వరకు అయితే సెట్ అయిపోయింది. అంటే నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. 2 months డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల కొద్దిగా బాడీ స్ట్రెంత్ అయింది. యాంగ్జైటీ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గాయి. ఓకే. అండ్ హెయిర్ ఫాల్ అది తగ్గింది? హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది సార్. ఇంతకుముందు అసలు స్నానం చేసేటప్పుడు ఇట్లా పట్టుకుంటే కూడా వచ్చాయి. ఇప్పుడు అంత హెయిర్ ఫాల్ అంతా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఫంగస్ లేదు, చుండ్రు లేదు అసలు. స్టార్ట్ చేసిన ఒక 1 and 2 weeksలోనే చుండ్రు మొత్తం లేదు, వెళ్ళిపోయింది. ఓకే. స్కాల్ప్ అంతా క్లియర్ అయిపోయింది. నైస్ అండి. సో దట్ ఈస్ వెరీ నైస్ ప్రోగ్రెస్ అండి. అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన వర్కౌట్స్ చాలా బాగా చేశారు. చాలా మంది నేను చెప్తున్నాను మిస్ చేస్తున్నారు వర్కౌట్స్ పార్ట్ని. వర్కౌట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ అని ఇచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్ మొత్తం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు సప్లిమెంట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, వర్కౌట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఆ డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆయన వర్కౌట్స్ రెగ్యులర్గా బాగా చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా తయారవడం జరిగిందనమాట. చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు. మీరు కరెక్ట్గా వర్కౌట్ చేసి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ ఉంటే యాక్చువల్లీ అది అవుతుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడదాము. వాళ్ళ బ్రదర్కి యాక్చువల్గా సేమ్ హెయిర్ ఫాల్ ఇష్యూ ఉండేది, డాండ్రఫ్ ఇష్యూ, అది తగ్గింది. సో చెప్పండి, మీకు ఏ ఇష్యూస్ ఉండేవి, అవి ఎలా తగ్గినాయి? నాకు డైట్ స్టార్ట్ చేయకముందు తలలో బాగా దురద వచ్చేది. బాగా అంటే చాలా బాగా దురద. అక్కడ గీకినప్పుడు పుండు టైప్ వచ్చినా సరే అక్కడ దురద తగ్గేది కాదు. డైట్ స్టార్ట్ చేసిన వితిన్ 1 weekలోనే చాలా క్లియర్ అయిపోయింది, చాలా హెల్తీగా ఉంది. అసలు ఇంతకుముందు ఎప్పుడూ లేనంత హెయిర్ ఫాల్ కూడా ఆల్మోస్ట్ 80% రెడ్యూస్ అయింది. నైస్ అండి. ఇంకా ఏమన్నా మీకు బెటర్మెంట్స్ ఏమన్నా చూసారా మీది డైట్లో? అంటే ఇది కాకుండా, హెయిర్ ఫాల్ ఒకటే కాకుండా నిద్ర బాగా పడుతుంది ఇంతకుముందు కంటే. నిద్ర ఒకటి బాగా వస్తుంది, చాలా యాక్టివ్గా ఉంది మళ్ళీ. ఓకే, చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, నైస్ అండి. సో బేసికల్గా ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు కూడా వచ్చేది, చాలా అది ఫాలోఅప్ అది చెప్పడానికి ఫాలోఅప్ కోసం ఉన్నట్టు వచ్చేది. చలికాలంలో ఏంటంటే కొన్ని స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరికి వచ్చినాయి. అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బట్ ఈ సంవత్సరం కొంచెం తక్కువ వచ్చినాయి. బట్ స్టిల్ కొంచెం కూడా రాకూడదు. అదేంటి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి అవి ఫిక్స్ చేస్తాం అనమాట. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇద్దరికి కూడా ఉన్నది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెవీగా డాండ్రఫ్ ఉంది అంటే అది అందరి విషయంలోనూ మనకి అది స్వతహాగా జెనెటిక్గా వస్తున్న బట్టతల కాదు. అది యాక్చువల్లీ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన డాండ్రఫ్ అండ్ దానివల్ల వచ్చిన హెయిర్ ఫాల్ ఉంటుంది చాలా మంది విషయంలో. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల ఇద్దరికి కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది చాలామంది నిజానికి ఈ డైట్ వాడిన వెంటనే హెయిర్ ఫాల్ అవుతుంది అంటుంటారు యాక్చువల్లీ. బట్ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి ఈ డైట్ స్టార్ట్ చేసినాక ఆ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గి యాక్చువల్లీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అనమాట. సో అది ఇక్కడ మనకి ఇద్దరి విషయంలో కూడా జరిగింది ఇక్కడ. సో ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అండ్ మరొకసారి చెప్తున్నాను, డైట్ అనేది ఓన్లీ డైటే కాదు, మీరు డైట్తో పాటు ఏవైతే చెప్తున్నామో అన్నిటినీ పాటించాలి. వర్కౌట్స్ అన్నప్పుడు వర్కౌట్స్ చేయాలి, సప్లిమెంట్స్ అన్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలి, యాంటీఫంగల్ మెడికేషన్ ఏదైనా ఇచ్చినప్పుడు అది కూడా మీరు తీసుకోవాలి. కొంతమంది ఓన్లీ మెడికేషన్ తీసుకుంటామని చెప్పేసి డైట్ మెల్లిగా తర్వాత స్టార్ట్ చేస్తాం, మెడికేషన్ ముందు తీసుకుంటామని చెప్పి చేస్తున్నారు.
దానివల్ల ఇంకా ఎడిషనల్ ప్రాబ్లమ్స్ ఎడిషనల్ సిమ్టమ్స్ ఎక్స్ట్రా అవుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే డైట్ ఫాలో అవ్వకుండా మీరు ఓన్లీ యాంటీ ఫంగల్ తీసుకుంటే ఆ ఫంగస్ మీకు ఎక్స్ట్రాగా మీతో పాటు అది ఫైట్ బ్యాక్ చేసి మీకు సిమ్టమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అది చాలా మందిలో జరుగుతుంది. సో మొత్తం ప్రోటోకాల్ అలాగే ఫాలో అవ్వాలి. మీరు ఒకటి ఎప్పుడో ఒకటి తర్వాత అనేది కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి.